గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ నేతల వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జత్వానీ ఇవాళ విజయవాడ రానున్నారు. రాగానే నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లి తనపై జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయనున్నారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగానే విచారణ ప్రారంభించిన పోలీసులు ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అసలు కేసును విచారిస్తారు. మరోవైపు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో ఉన్న వివాదం కారణంగానే కాదంబరి జత్వాలానీని పోలీసులు వేధించినట్లు ఇప్పటివరకు భావిస్తుండగా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. సజ్జన్ జిందాల్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. అయితే ముంబైలో సజ్జన్ జిందాల్పై కాదంబరి చేసిన ఫిర్యాదు ఆమెపై వేధింపులకు ప్రధాన కారణమై ఉండొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాదంబరి నుంచి ఫిర్యాదు అందాక విచారణ వేగవంతం కానుంది. ఇప్పటికే కాదంబరి లాయర్ నర్రా వెంకటేశ్వరరావు తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ముంబైలో జిందాల్పై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసేందుకు ఆమెను వేధించినట్లు ఆరోపించారు. అందులో భాగంగానే కాదంబరిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వృద్ధులైన ఆమె తల్లిదండ్రుల్ని కూడా జైలుకు పంపించారన్నారు. అప్పట్లో విజయవాడ జైల్లో కాదంబరితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా 42 రోజుల పాటు రిమాండ్లో గడిపారు. ఆ సమయంలో ఐపీఎస్లు అక్కడికి వెళ్లి ఆమెను ముంబైలో జిందాల్పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె కేసు ఉపసంహరించుకున్నారు. మరోవైపు కాదంబరిపై అప్పట్లో ఇబ్రహీంపట్నం పిఎస్లో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా పెట్టిన ఫోర్జరీ కేసు వాస్తవికతను నిర్ధారించేందుకు విజయవాడ సిపి ఇప్పటికే విచారణ అధికారిని నియమించారు. నిన్న స్వయంగా ఇబ్రహీంపట్నం పిఎస్కు వెళ్లి ఈ కేసు నమోదులో తప్పిదాలు ఉన్నట్లు గుర్తించారు. విచారణ అధికారి నివేదిక రాగానే ఈ వ్యవహారంపై ఆయన ఓ ప్రకటన చేయనున్నారు. ఇది తప్పుడు కేసుగా నిర్ధారణ అయితే దీని ఆధారంగా ఆగ మేఘాలపై ముంబై వెళ్లి కాదంబరి ఆమె తల్లిదండ్రుల్ని అరెస్టు చేసిన ఐపీఎస్లకు ఉచ్చు బిగిస్తుందని భావిస్తున్నారు.